చంద్రబాబు లెటర్పై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు నేడు లెటర్ రాయనున్నట్లు తెలుస్తోంది. 6వ తేదీన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ కానుండగా ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనున్నట్లు భావిస్తున్నారు. అయితే పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉంటామని మొదటి నుంచి రేవంత్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించే అవకాశం ఉంది. అలానే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుందామనే ధోరణిలో చర్చలు జరిగే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన మోనాలిసా సోనాలిసా అని బాలికలను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. పట్టుదలతో ముందుకు సాగి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తాను చాటాలని సీఎం వారిని ప్రోత్సహించారు. ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో ముఖ్య మోనాలిసా, ముఖ్య సోనాలిసా గోల్డ్ మెడల్ సాధించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని శాఖలను రీసర్వేలు చేపడతామన్న పవన్ పిఠాపురంలో అందరికీ రక్షిత మంచినీటి అందిస్తామని తెలిపారు. తన నేల కోసం అవినీతి లేకుండా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన తీరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై మంత్రిని వివరణ కోరారని, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి తెలిపారని తెలుస్తోంది. అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా ఉండాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎంత స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేదే లేదని సీఎం చంద్రబాబు చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ పెట్టుకున్న రిట్ పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు రద్దు చేసింది. లదాఖ్లో శిక్షణ తీసుకున్న ఏపీకి చెందిన 3 జవాన్లు ఇటీవల యుద్ధ ట్యాంక్తో సహా నదిలో కొట్టుకుపోయి మరణించారు. దీనిపై వైసీపీ చీఫ్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ₹1 కోటి సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జవాన్ల కుటుంబాలను అందుకునేందుకు చంద్రబాబు సర్కార్ చొరవ చూపాలని కోరారు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో పోటీ చేస్తానో లేదో తెలియదని చెప్పుకొచ్చారు. పోటీ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తానని స్పష్టం చేశారు. అప్పటి వరకు తన మూడ్ను బట్టి ఆ నిర్ణయం ఉంటుందని తెలిపారు. కానీ వచ్చే 4 ఏళ్లు కాంగ్రెస్ లో కార్యకర్తగా నియోజకవర్గానికి సీఎం మంత్రులతో మాట్లాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా అని జగ్గారెడ్డి అన్నారు. ఇక తనకు డబ్బులు పంచి గెలవడం అలవాటు లేదని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్టీసీ బస్టాండ్లో భారీ చోరీ జరిగింది. 11 లక్షల రూపాయల నగదు, 400 గ్రాముల బంగారం ఉన్న బ్యాగ్ అదృశ్యమవడం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరుకు చెందిన బులియన్ వ్యాపారి సింగ్ బస్సులో సీట్ కోసం కిటికీలో నుంచి బ్యాగ్ వేశారు. అయితే బస్సు ఎక్కేసరికి బ్యాగ్ మిస్ అవడంతో ఒక్కసారిగా కక్కుతిన్నాడు. నర్సాపురం బులియన్ మార్కెట్లో కలెక్షన్ వసూలు చేసుకుని భీమవరం వెళ్తుండగా చోరీ జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాహుల్ ప్రసంగాలతో లోక్సభ దద్దరిల్లింది. ప్రజాగాలాన్ని వినిపిస్తూ అధికార పక్షాన్ని తనదైన శైలిలో ఏకిపారేయడంతో సభ హీటెక్కింది. రాహుల్ లేవనెత్తిన ప్రతి అంశంపై సభలో దుమారం చెలరేగింది. హిందూ సమాజంపై రాహుల్ దాడి చేస్తున్నారని కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. హిందువులకు, సైనికులకు క్షమాపణలు చెప్పాలని రాజ్నాథ్ సింగ్, అమిత్ షా డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. బ్రిటిష్ వలస పాలకుల నాటి చట్టాల స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు ఇవాళ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆచరణలోకి వచ్చాయి. దేశంలో ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. ఇక తెలంగాణలో హైదరాబాద్ లో ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది.